హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. రంజాన్ స్పెషల్ హలీంని వెజ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూద్దాము. నార్మల్గా హలీం అంటే నాన్ వెజ్తోనే ప్రిపేర్ చేస్తారు, కానీ వెజిటేరియన్స్కి కూడా ఆ టేస్ట్ రావాలి అంటే మనం హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మిల్ మేకర్తో టేస్టీగా ఈ వెజ్ హలీంని ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం ప్రాసెస్ కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. సింపుల్గా ఇలా హలీంని ఎవరైనా టేస్ట్ చేయాలి అనుకుంటే కనుక వెజ్లో ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. వెజిటేరియన్స్ కూడా హలీంని ఎంజాయ్ చేయవచ్చు. సేమ్ నాన్ వెజ్ హలీంలానే ఉంటుంది చూస్తానికైతే, కానీ వెజ్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ హలీం ఎలా ఉంటుందో టేస్ట్ తెలియదు, కానీ ఇదైతే బాగానే ఉంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి 2 టీ స్పూన్స్ వరకు ఎర్ర గోధుమ రవ్వని వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్స్ వరకు రైస్ని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ పెసరపప్పు, 1 టీ స్పూన్ సాయమినపప్పు, అలాగే 1 టీ స్పూన్ ఎర్రకందిపప్పు ఇవన్నీ వేసుకుని తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్స్ వరకు ఓట్స్ని వేసుకోవాలి. ఓట్స్ కానీ బార్లీని కానీ వేసుకోవచ్చు. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు నువ్వుపప్పును కూడా వేసుకుని వీటినన్నిటిని బాగా కడగాలి. ఎర్రగోధుమ రవ్వ అంటే మనం నార్మల్గా ఉప్మా చేసుకుంటాం కదా, బన్సీ రవ్వ, అది తీసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుని వీటినన్నిటిని ఒకసారి బాగా కడిగి తర్వాత వాటర్ తీసేసి మరలా వాటర్ పోసి ఒక 4 గంటల పాటు ఈ పప్పులన్నిటినీ కూడా నానబెట్టుకోవాలి. మొత్తం 8 ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను ఇందులోకి, పప్పులు బియ్యం అన్నీ కలిపి. ఇప్పుడు వాటర్ అన్నీ వేసిన తర్వాత ఒక 4 గంటలు బాగా నానబెట్టుకుని తర్వాత ఈ పప్పుల్ని ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది. కుక్కర్లోకి వేసుకుని ఒక 3 విజిల్స్ రానిచ్చుకుంటే పప్పులు బాగా ఉడుకుతాయి. తర్వాత ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక 10 వరకు బాదం పప్పులు, అలాగే ఒక 10 జీడిపప్పు పలుకులు, ఒక 10 పిస్తా పలుకులు వేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా కొద్దిగా వాటర్ పోసుకుని వీటిని కూడా బాగా నానబెట్టుకోవాలి. ఈ రెండు కూడా ఒకసారి నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక 4 గంటల ముందుగా నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకుని అందులోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని హోల్ గరం మసాలాని వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే జాపత్రి, జాజికాయ, మరటి మొగ్గ, అలాగే అనాస పువ్వు ఇవన్నీ వేసుకుని మనం తినే కారాన్ని బట్టి నేనైతే ఒక్కొక్కటి చొప్పున వేసుకున్నాను. ఇప్పుడు ఈ హోల్ గరం మసాలాని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక 4-5 వరకు పచ్చిమిర్చిని తుంచుకుని వేసుకోవాలి. వీటిని మనం పేస్ట్ ఆడేస్తాం కాబట్టి కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నా కూడా ఏం పర్వాలేదు, కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు బాగా గమ్మున ఫ్రై అవ్వడానికి దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాలు ఈ ఉల్లిపాయలు సాఫ్ట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఒక 5 నిమిషాలకి నాకు ఉల్లిపాయలు ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిపోయాయి, కలర్ కూడా చేంజ్ అయ్యాయి. ఇప్పుడు ఇలా మగ్గిన ఈ ఉల్లిపాయలకి స్టవ్ ఆపేసి మనం వీటిని చల్లారబెట్టేసుకోవాలి. మనం ఇలా కొద్దిగా టచ్ చేసి చూస్తే సాఫ్ట్గా అనిపిస్తే సరిపోతుంది. ఇప్పుడు 1 లీటర్ వరకు నీళ్లను మరిగించి తీసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లోకి మనం 1 కప్పు వరకు మిల్ మేకర్లను తీసుకుని వేసుకోవాలి. చూసారు కదండి, ఒకవేళ మీ దగ్గర మిల్ మేకర్ చంక్స్ అంటే మిల్ మేకర్ పొడిలాగా కూడా వస్తుంది, అది ఉన్నా తీసుకోవచ్చు. నేనైతే ఇలా మిల్ మేకర్లనే తీసుకుని గ్రైండ్ చేసేసుకుంటాను. ఇప్పుడు ఒక వేడి నీళ్ళలో ఒక 5 నిమిషాలు ఈ మిల్ మేకర్లు ఉంచి తర్వాత మనం నీళ్లు పిండేసుకుని తీసుకోవాలి. ఈలోపు పెసరపప్పు అవన్నీ కూడా ఉడకబెట్టేసుకుని ఉంచుకున్నాను. చూసారు కదండి, ఈ విధంగా ఉన్నాయి ఉడకబెట్టుకున్న తర్వాత. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ముందుగా ఈ పప్పుల మిశ్రమం వేసేసుకోవాలి. ఈ పప్పుల మిశ్రమం వేసుకుని కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం హలీం ఏ గిన్నెలో అయితే చేస్తున్నామో ఆ గిన్నెలోకి ఈ పప్పుల పేస్ట్ని వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్, అలాగే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని వీటిని కూడా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి.
చూసారు కదండి, ఈ విధంగా పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఈ పప్పుల మిశ్రమంలోకి డ్రై ఫ్రూట్ పేస్ట్ని కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి మిల్ మేకర్లను కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు మిల్ మేకర్లు క్రంచెస్ తీసుకుంటే కనుక అవి గ్రైండ్ చేయక్కర్లేదు, డైరెక్ట్ వేసేసుకోవచ్చు. నేను మిల్ మేకర్లు తీసుకున్నాను కాబట్టి ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ గరం మసాలా, ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి మిశ్రమంని కూడా వేసుకుని వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. హలీం అంటే మనకు సాఫ్ట్గానే ఉంటుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఈ పేస్ట్లు అన్నీ కూడా గ్రైండ్ చేసేసుకుని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుని అంతా మిక్స్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ అంటే ఏమీ లేదండి, నార్మల్గా మనం పకోడీలకి ఉల్లిపాయలు కట్ చేస్తాం కదా పొడుగ్గా, అలా కట్ చేసుకుని నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే మనకు ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకుని కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని వేసుకోవాలి. నేను ఒక 200 ml వరకు వాటర్ని వేస్తున్నాను. మరలా ఇందులో పెరుగు, పాలు వేస్తాం కాబట్టి కన్సిస్టెన్సీని చూసుకుంటే సరిపోతుంది. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకుని స్టవ్ పై పెట్టుకుని హలీంని కుక్ చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుకుంటూనే దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో డ్రై ఫ్రూట్ పేస్ట్ అది వేసాం కాబట్టి త్వరగా అడుగు పట్టే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసుకుని సరిపోకపోతే కనుక అడ్జస్ట్ చేసుకుని అంతా మిక్స్ చేసుకుంటూ ఈ హలీంని కనీసం ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు చిక్కటి కమ్మని పెరుగును వేసుకోవాలి. ఈ పెరుగును కూడా అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. హలీం ఎప్పుడు కూడా అడుగు మందంగా ఉన్న గిన్నెలో చేసుకుంటే మనకు త్వరగా అడుగు పట్టకుండా ఉంటుంది. చూసారు కదండి, ఈ విధంగా పెరుగును మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పు వరకు చిక్కటి పాలను వేసుకోవాలి. లేదంటే మీ దగ్గర క్రీమ్ ఉంటే కనుక ఫ్రెష్ క్రీమ్నైనా కూడా వేసుకోవచ్చు, మరింత టేస్టీగా ఉంటుంది హలీము. చూసారు కదండి, పాలు కూడా వేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ కనీసం ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 15 నిమిషాలకి హలీం అన్నది ఇలా మనకు దగ్గరికి వచ్చింది. ఇలా ఈ విధంగా కన్సిస్టెన్సీ అన్నది దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులోకి 1/4 కప్పు వరకు నెయ్యిని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. హలీంకి నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు 1/4 కప్పు వరకు ఇలా కమ్మని ఫ్రెష్ నెయ్యిని వేసుకున్న తర్వాత అంతా మిక్స్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంది వెజ్ హలీం రెడీ అయిపోయింది. ఈ రంజాన్ స్పెషల్కి మనం వెజిటేరియన్స్ హలీంని తినలేము, అందుకని ఇలా వెజ్ హలీంని ట్రై చేసి చూడండి. అలాగే ఇప్పుడు ఈ హలీం స్టవ్ ఆపేసిన తర్వాత మనం సర్వ్ చేసేసుకోవడమే. వేడిగా ఉన్నప్పుడు కొంచెం పలుచగా అనిపిస్తుంది, కానీ చల్లారిన తర్వాత మరికొద్దిగా గట్టిపడుతుంది. ఇప్పుడు ఇలా సర్వింగ్ బౌల్లోకి ఈ హలీంని సర్వ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం పైనుంచి కొద్దిగా నెయ్యి, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, వేయించుకున్న జీడిపప్పు, కొత్తిమీరను వేసుకుని గార్నిష్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఒకవేళ మీకు నచ్చితే కనుక కొద్దిగా నిమ్మరసాన్ని కూడా పిండుకుని ఈ హలీంని ఎంజాయ్ చేయవచ్చు. ఇలా ఫ్రైడ్ జీడిపప్పుని వేసుకుని మనం సర్వ్ చేస్తే కనుక తినేటప్పుడు అక్కడక్కడ ఈ పప్పు పలుకులు తగులుతూ భలే టేస్టీగా అనిపిస్తుంది. మీ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.